ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు నష్టపోయి 113 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 81 పరుగులతో త్రుటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే పంత్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పంత్ అనగానే బ్యాట్ తో అతడు చేసే విన్యాసాలే గుర్తొస్తాయి. అయితే తొలి రోజు ఆటలో భాగంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ కొట్టిన బంతి డ్రోన్ కు తాకి అది కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో నిజమేనా లేక ఏఐ తో చేశారా అనే చర్చ మొదలైంది. మొత్తానికైతే ఇది నిజం కాదు, ఫేక్ వీడియో. ఎలా అంటే బంతి గమనంలో తేడా ఉంది. అలాగే టెస్ట్ క్రికెట్ లో వాడేది రెడ్ బాల్, కానీ ఈ వీడియోలో మాత్రం వైట్ బాల్ కనిపిస్తుంది. ఈ వీడియోను కాస్త పరిశీలనంగా చూస్తే ఇది ఏఐ తో తయారు చేసిందని అర్థమవుతుంది. కొందరు ఏఐ తో ఇలాంటి నకిలీ కంటెంట్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా ఓడిపోయే పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది తొలి ఇన్నింగ్స్ లో. టీమిండియా బౌలర్ల దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టారు. వీలైతే మూడో రోజు ఆట ముగిసేలోపే తొలి ఇన్నింగ్స్ లోని మిగతా వికెట్లు, ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 10 వికెట్లు కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.